నేను జయంతి వల్లుపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి అంటే ఏంటి? వరుసగా దీపాలు వెలిగించడం అని అర్థం అనమాట. సో మీ అందరి జీవితాలు ఇలా వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈరోజు దీపావళి గురించి, మరి ఆ దీపావళి ఎలా వచ్చింది, మరి అందరికి తెలుసు నరకాసురుని సత్యభామ కృష్ణుడు చంపటం అని వచ్చిందని. అయితే ఆ నరకుడు కథ ఏంటి అవన్నీ కూడా క్లుప్తంగా మీకు చెప్తాను. ఈరోజు కొంచెం సేపు ఈ దీపావళి రోజు వీటి గురించి మనం దీపాల గురించి వాటి గురించి ఎందుకు పెడుతున్నామో తెలుసుకుందాం. ఓకే, మనం దీపాలు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు మనం అష్టలక్ష్మి పూజ చేసుకుందాం. అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనం ప్రార్థిద్దాం. సుమనస నందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పదపాలయమం. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయమాం. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపాలయమాం. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదపాలయమాం. జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం. జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయమాం. జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయమాం. ధిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గణ గణ కుమ 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 శంఖ నినాద వ్యాధనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదపాలయమాం. ధనలక్ష్మి సదపాలయమాం. ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుంది. మరి ఈ పరమార్థ కథలన్నీ నాకెలా తెలిసినాయి అనుకుంటున్నారా? నా చిన్నప్పుడు మా తాతయ్య గారు వల్లూరుపల్లి సుబ్బయ్య గారు, అంపాపురం కృష్ణా జిల్లా అనమాట. ఆయన అక్కడ కోదండరామాలయం కట్టించారు. దానికి ధర్మకర్త
ఆయన ఇవన్నీ కూర్చొని ఊళ్ళో అందరికీ కూడా చదివి వాటి అర్థాలు చెప్తూ ఉండేవారు. అలా అవన్నీ విని తెలుసుకున్న కథలండి ఇవన్నీ. మరి నరకాసురుడి కథకి ఏం చెప్పారంటే, ఈ నరకుడు కథ ఏంటంటే, ఒక వరాహావతారంలో అప్పుడు హిరణ్యాక్షుని చంపినప్పుడు విష్ణుమూర్తికి భూదేవికి జన్మించాడంటండి ఈ నరకుడు. అయితే పుట్టినప్పుడు బాగానే ఉన్నాయి లక్షణాలని, కానీ భూదేవికి విష్ణుమూర్తి చెప్తాడట, రాను రాను ఇతనిలో అసుర లక్షణాలు వచ్చేస్తాయని. దాంతో కంగారు పడుతుంది భూదేవి. అసుర లక్షణం వచ్చినాయి అంటే నా పుత్రుడిని సంహరిస్తారా ప్రభు అని అడుగుతుంది. అంటే లేదు అతన్ని సంహరించాలంటే కేవలం అతని మాతృమూర్తిని మాత్రమే సంహరించగలుగుతుందని చెప్తాడు. అమ్మ పర్వాలేదులే, ఏ తల్లైనా కొడుకుని చంపుకుంటుందా అని సంతృప్తి పడి కూరుకుంటుంది భూదేవి. సరే అలా అల్లారుముద్దుగా పెరుగుతూ ఉంటాడు నరకుడు. పెరిగిన తర్వాత రాను అంటే మొదట్లో బాగానే ఉంటాడు, దేవతల్ని గౌరవిస్తుంటాడు, స్త్రీలను గౌరవిస్తుంటాడు. రాను అతనిలో క్రమంగా ఒక మార్పు వస్తుంటుంది. అదేంటంటే బకాసురుడు అనే ఫ్రెండ్ అతనికి తోడయ్యి అతని అసుర లక్షణాలన్నీ కూడా మన నరకుడికి అబ్బుతాయి అన్నమాట. దాంతో ఇతను కంప్లీట్ రాక్షసుడిగా మారిపోయి దేవతల్ని మునుల్ని అందరినీ హింసిస్తూ వాళ్ళని చెరబడుతూ నానా హింస చేస్తుంటాడు. అప్పుడు దేవతలు అందరూ కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సత్యభామకి మొరబెట్టుకుంటారు. అప్పుడు ఈ ద్వాపర యుగంలో వీళ్ళిద్దరూ కలిసి నరకాసుని చంపడానికి యుద్ధానికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు సత్యభామ తన యుద్ధ ప్రావీణ్యాన్ని చూపిస్తుంటే శ్రీకృష్ణుడు మురిసిపోతాడు. ఎంత బాగా యుద్ధం చేస్తున్నావు అంటాడు. అలా ఇద్దరు కలిసి బాణాలు సంధించి అతన్ని నరకాసురుని సంహరిస్తారు. అంటే యాక్చువల్గా సత్యభామ అంటే భూదేవి అవతారనమాట. అంటే తల్లి చేతిలోనే చివరికి నరకాసురుడు అంతమయ్యాడు. మరి ఇదండి ఈ కథ. ఈ నరకాసురుడి కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తప్పకుండా ఉంటుంది అనేది నిదర్శనం. అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేది కూడా ఈ కథలో సారాంశం. మరి అతని స్నేహం వల్లే కదా మన నరకాసురుడు చెడిపోయాడు కాబట్టి అది ఒకటి నిదర్శనం. తర్వాత ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ సంతానాన్ని. ఏమన్నా చెడు మార్గాల వైపు వెళ్తున్నారా, మరి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. చూసుకుని వాళ్ళు కనుక చెడు మార్గాలు వెళ్తుంటే తప్పకుండా వాళ్ళని దండించాలి. అంటే పక్షపాత ధోరణిలోనో గారం పెట్టు పోనీలే అని ఊరుకోవద్దు. వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మరి అదండి ఈ కథ యొక్క సందేశం. మరి ఇలా అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా దేవతలు మునులు అందరూ కూడా దీపాలు వెలిగించుకొని పండుగ చేసుకున్నారట. ఈ దీపాలు వెలిగించుకోవటం ఎందుకంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ. ఒక చిన్న దీపం గోరంత దీపం కొండంత వెలిగిస్తుందంటారు. మరి ఈ దీపం అనేది అంధకారాన్ని తొలగించి మనందరి జీవితాల్లో కూడా వెలుగును ప్రసాదిస్తుందని చెప్పడానికే ఈ దీపాల నిదర్శనం అన్నమాట. రంగురంగుల దీపాలు వరుస క్రమంలో అలంకరిస్తారు. మరి ఈ దీపం యొక్క సందేశం ఏంటంటే, మనలో ఉన్న చీకటిని లేదా మనలో ఉన్న బాధని అది తొలగించుకోవడానికి ధైర్య జ్యోతిని, అంటే ధైర్యాన్ని ప్రసాదించుకోవాలి, ఈ వెలుగును మన జీవితాల్లో నింపుకోవాలి అని ఆశాజ్యోతిని, ఆశా దీపాన్ని మనం వెలిగించుకోవాలి అని ఈ దీపం సందేశం ఇస్తుందన్నమాట. మరి పంచాకాలే జ్యోతి నమోస్తుతే దీపం అక్కడ వెలిగించుకున్న తర్వాత మనం అష్టలక్ష్మి పూజ చేయాలి. దీపాలు వెలిగించుకున్నాక మనం సాయంకాలం లక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీదేవిలో కూడా అష్టలక్ష్మి పూజ అనమాట. అష్టలక్ష్మి అంటే తెలుసు కదండి. మరి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతోషలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, ఇన్ని లక్ష్ములు ఉన్నాయన్నమాట. ఈ లక్ష్ములన్నింటినీ పూజ చేస్తే మనకు అందులో ఏది లోటు అనిపిస్తుందో ఆ లక్ష్మీదేవిని కాస్త ఎక్కువగా పూజ చేయాలట. మరి ఇవన్నీ చేస్తే మనకి ధైర్యం, సంతోషం, మరి సంతానం ఇవన్నీ కూడా వస్తాయని ఒక నమ్మకం అన్నమాట. మరి అష్టలక్ష్మిని పూజ చేసినాక ఇంకొక ముఖ్యమైన లక్ష్మి ఉందండి. ఎవరో చెప్పండి? గృహలక్ష్మి. మీ ఇంటి గృహలక్ష్మి, మా ఇంటి గృహలక్ష్మి. గృహలక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలండి. కాబట్టి ఇల్లాలని గౌరవించండి. మీరు మీ గృహలక్ష్మిని సంతోషంగా ఉంచండి. కలకంట కంటి కన్నీరు ఒలికిన తొలగిపోవులే సిరులు అన్నాడు. కాబట్టి ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి సౌభాగ్యంతో వెలిసిల్లుతుందని నమ్మకం అన్నమాట. కాబట్టి అందరూ కూడా
పిల్లలు అమ్మని చాలా గౌరవించండి. మరి మీరందరూ కూడా అమ్మకు చేసే పనుల్లో సహాయపడండి. మరి నాన్నలు మీరందరూ గుర్తించాలి స్త్రీల యొక్క సామర్థ్యాన్ని, మరి వాళ్ళు చేసే పనిని, కృషిని గుర్తించండి. చాలా సంతోషులండి స్త్రీలు. మీరు కొంచెం పొగిడితే చాలు. చూడండి, కూర చాలా బాగుంది అన్నారు అనుకోండి, ఎంత మురిసిపోతుందో. అబ్బాయి ఎంత బాగా చేసావు ఈ పని, నిజంగా యూఆర్ వెరీ గుడ్ అన్నాం అనుకోండి, ఇంకా మురిసిపోతుంది. కాబట్టి అలా మీరు మీ గృహలక్ష్మిని గౌరవించి ఆవిడని కూడా ఆనందింపజేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుందండి, ఎక్కడికి వెళ్ళదు. సో ఇలా మనం ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి అందరి జీవితాల్లో నవ్వుల పువ్వులు వెదజల్లాలని, కాకరపువ్వొత్తుల ఎంతో వెలుగుని ప్రసాదించాలని, చిచ్చుబుడ్ల మరి తారాజు వల్ల మీ ఆశలన్నీ కూడా పైకి ఎగరాలని, మీ కోరికలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వ్యూయర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి విష్ యూ హ్యాపీ దీపావళి. మీ అయిపోయింది. మరి ఇది అమ్మవారికి పెట్టిన ప్రసాదం అండి. ఈ దీపావళి పండుగ నాడు అందరూ టపాకాయలు కాల్చాక తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కుని, ముఖం అంతా కూడా కడుక్కుని, ఆ తర్వాత స్వీట్ తినాలట. ఎందుకంటే రాక్షసుడు చనిపోయాడు కాబట్టి ఆ సంతోషంతో ఈ స్వీట్ తినడం అన్నమాట. అది అలా ఆనవాయితీ వచ్చింది. మరి ఈ గులాబ్ జాముని మీరందరూ సబ్స్క్రైబర్స్ అందరూ, వ్యూయర్స్ అందరూ ఈ గులాబ్ జామున్లాగా మీ జీవితం అంతా కూడా తీయగా, ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటూ, మరి మనలోనే మనం మన యూట్యూబ్ ఛానల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మళ్ళీ కలుద్దాం మనం. అంటిల్ దెన్ సీ యూ. బై బై. మీ జయంతి వల్లూరుపల్లి.